నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సైనిక్ స్కూల్ భువనేశ్వర్ ఒడిషా నుండి మనకి టీచింగ్ నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మీరు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సైనిక్ స్కూల్ భువనేశ్వర్ ఒడిషా ఏ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ రన్ అండర్ ఎగ్నెస్ట్ సైనిక్ స్కూల్ సొసైటీ, మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఉంది, క్యాండిడేట్స్ ఏ పోస్టులకు కావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇందులో చూసుకుంటే మనకి టీజీటీ జనరల్ సైన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి చూసుకుంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కెమిస్ట్రీలో కానీ, బాటనీలో కానీ, ఫిజిక్స్లో కానీ, జువాలజీలో కానీ చేసి అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది చేసి ఉండకపోతే నార్మల్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీలో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ అయితే చేసి ఉండాలి. డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా బీఈడి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చేసి ఉండాలి. అంటే యూనివర్సిటీలో కాదు, మీరు చేసినటువంటి కాలేజ్ ఏదైతే ఉంటుందో అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో అటాచ్ అయిందో లేదైతే అది ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 100% పీఈడీ చేసిన వాళ్ళందరికీ రికగ్నైజ్డ్ అయితే ఉంటుంది. సీటెట్ కానీ, ఎస్టెట్ కానీ, అంటే సీటెట్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, ఎస్టెట్ అంటే స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ క్వాలిఫై అయితే అవ్వాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి ఆంధ్రప్రదేశ్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక పే స్కేల్ చూసుకుంటే మనకి యాజ్ పర్ 7th CPC రికమెండేషన్స్ అని కనపడుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం ఏజ్ చూసుకుంటే 21 years, మాక్సిమం ఏజ్ చూసుకుంటే 35 yearsగా మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మనకి డిగ్రీ బీఈడీ అంటేనే 21 years అయితే కంప్లీట్ అవుతుంది. ఎవరికైనా సరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఈ 21 years బట్టి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి నేనైతే ముందుగా చెప్పగలుగుతున్నాను. ఇక నెక్స్ట్ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నా లేకపోయినా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి నాన్ టీచింగ్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే మెట్రికులేషన్ అంటే 10th class అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 40 words per minute అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. దీనికి కూడా మనకి యాజ్ పర్ 7th CPC రికమెండేషన్స్ ప్రకారం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఏజ్ చూసుకుంటే బిట్వీన్ 18 to 15 years వరకు ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి చూసుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి 18 yearsకి ఎక్స్పీరియన్స్ అయితే సర్టిఫికేట్ రాదు. ఎందుకంటే ఏదైనా పోస్ట్లో అయితే మీరు వర్క్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీరు ఏదైనా జాబ్ అయితే చేయాలంటే మీకు ఖచ్చితంగా 18 years దాటితేనే అప్లై అయితే చేయగలరు. దీనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి అలవెన్సెస్, ప్రిక్వేషన్స్ ఏమైతే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఎటువంటి రెంట్ అయితే లేకుండా హౌస్ అయితే అకామిడేషన్ వారే ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. డిఏలు, మెడికల్ అలవెన్సెస్లు, ఇంకా మనకి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో అంటే మీరు పోస్ట్ అయితే పొంది మీకు ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వారికి 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సైనిక్ స్కూల్లో కానీ మీరు పోస్ట్ అయితే పొందితే జీవితం అయితే మారిపోతుంది. టీచింగ్ కేటగిరీకైనా కానీ, నాన్ టీచింగ్ కేటగిరీకైనా సరే అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పోస్టులకు ఉన్నాయో ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలని మెన్షన్ చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చూసుకుంటే www.sainikSchoolBhubaneswar.org.in అనే అఫీషియల్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. కానీ ప్రస్తుతానికి ఇంకా మనకి అప్లికేషన్ అయితే అప్డేట్ అయితే చేయలేదు, అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఈ పోస్టులకి అప్లై చేసేవాడు డీడీ అయితే తీయాలి. అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. అంటే అప్లికేషన్ ఫీజు అయితే అది మనకి 400 రూపాయలు అనేది జనరల్ ఓబీసీ అభ్యర్థులకి అయితే ఉంది. SC ST అభ్యర్థులకి 200 రూపాయలు అయితే ఉంది. మనకి టీచింగ్ కేటగిరీలకి, నాన్ టీచింగ్ కేటగిరీలకి సేమ్ అప్లికేషన్ ఫీజు, అదైతే మీరు గుర్తుంచుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇంకా మనకి అప్డేట్ అయితే అవ్వలేదు. అప్లికేషన్ ఫామ్ అయితే అప్డేట్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా నేను కూడా ఫిల్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో మీకు ఒక డీటెయిల్స్ అయితే తెలియజేయడానికి అయితే నేను కూడా ఒకసారి అయితే ఫిల్ చేస్తాను, ప్రింట్ అయితే తీసి అప్లికేషన్ ఫామ్ అయితే అవైలబుల్గా అవ్వగానే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న సిటిజన్స్ అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇండియన్ నేషనల్ ఓన్లీ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. ఓన్లీ ఒడిశా అని మెన్షన్ చేయలేదు, సౌత్ ఇండియన్ మెన్షన్ చేయలేదు. మనకి చూసుకుంటే ఇండియన్ నేషనల్ ఓన్లీ అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చు, రిమైనింగ్ స్టేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే
అయితే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి స్కూల్స్. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కూడా నోటిఫికేషన్కి సంబంధించిన ప్రస్తుతం మీరు ఏదైతే చూసారో ఆ పీడిఎఫ్ అయితే ఇస్తాను. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అయితే అప్డేట్ అవ్వగానే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈలోపు అప్డేట్ అయితే వస్తే మనకి మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఏదైనా అప్డేట్ వస్తే వీడియో రూపంలో కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నా సరే మీకు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏదైనా నోటిఫికేషన్ అయితే తీసుకొస్తాయి, అంటే అప్డేట్ అనేది తీసుకొస్తాయి, మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చి మిమ్మల్ని అలర్ట్ అయితే చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా చాలామంది అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు కాబట్టి వారికైతే షేర్ చేస్తే వారికి అయితే యూస్ అవుతుంది. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.